అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు మనము తెలుసుకోబోయే విషయం ఏంటి అని అంటే గోపాష్టమి. అంటే రేపే వస్తుంది మనకి 9 నవంబర్ 2024 శనివారం నాడు వచ్చింది. ఈ రోజున మనము ఏం చేయాలి చూడండి. ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారు. కాబట్టి గోమాత యొక్క అనుగ్రహము మనము పొందామా జీవితంలో ఎక్కడికైనా సరే ఏదైనా సరే సంపాదించగలుగుతాము, మంచి స్థాయిలో ఉంటాము, అనుకున్నవి సఫలీకృతంగా పూర్తవుతాయి. ఇంకొకటి ముక్కోటి దేవతలంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మనతోని ఉన్నట్లయితే ఏదైనా సరే దోషం ఉన్నా సరే తొలగిపోతుంది. కొన్ని లక్ష కోటి పాపాలని హరించి మంచి ఫలితము ఇచ్చేటటువంటి శక్తి గోమాతలో ఉంది. కాబట్టి గోమాతను మనం పూజ చేస్తే ఎంత విశేషంగా ఫలితాలు పొందవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినట్టుగా చెయ్యండి, విశేషంగా ఫలితాలు పొందుతారు. అయితే ఈ రోజున విశేషంగా అంటే ఈ రోజు చేస్తే ఈ యొక్క గోపాష్టమి రోజు చేస్తే ఇంకా విశేషంగా ఫలితాలు పొందుతారు. మనము నిత్యము కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రోజున చేస్తే ఇంకా విశేషంగా ఫలితాలు పొందుతారు. అయితే ఏం చేయాలి చెప్తాను, చక్కగా వినండి, పాటించండి. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను, చక్కగా వినండి. ఆ రోజున పొద్దున్నే లేవండి. పొద్దున్న ఎన్ని గంటలు లేస్తారంటే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనకి సఫలీకృతంగా ఆ రోజు ఫలితం బాగా రావాలి అని అంటే బ్రహ్మ ముహూర్త స్నానం ఖచ్చితంగా చేయాలి. బ్రహ్మ ముహూర్తము అని అంటే సూర్యుడు రాకన్నా ముందే లేవాలి. లేచి స్నానము చేసి మనము రెడీగా ఉండాలి. రెడీగా ఉండి సూర్యుడిని ఆహ్వానించాలి, సూర్య భగవంతుడిని నమస్కరించాలి. అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో స్నానము చేసి తల స్నానము చెయ్యండి. విశేషంగా తల స్నానము చేసి ఆ రోజున గోశాలకి వెళ్ళండి. గోపాష్టమి కాబట్టి గోశాలకి వెళ్ళండి. గోశాల వెళ్ళి అక్కడ గోవులకి ఏదైనా సరే నైవేద్యం పెట్టాలి. ముందుగా ఏదైనా సరే తినిపించండి. అరటి పండ్లు కానివ్వండి, గడ్డి, ఇలా ఇష్టమైనటువంటిది అయినా సరే, పెసళ్ళు, నానబెట్టినటువంటి పెసళ్ళు అయినా సరే తినిపించవచ్చు. గోవులకి విశేషంగా తింటాయి. ఇవన్నీ కూడా ఇలా పెట్టేసి హారతి ఇవ్వండి. నైవేద్యం పెట్టేసిన తర్వాత హారతి ఇవ్వవచ్చు. లేదండి నా దగ్గర చాలా మంది అంటూ ఉంటారు, నా దగ్గర గోశాల లేదు, మరి నేనేం చేయాలి? మరి గోశాల లేని వాళ్ళు అంటే దగ్గరలో ఉండదు, టెంపుల్ దూరంలో ఉంటాయి, నేను చెయ్యలేను అని అంటే ఇంట్లో ఉండి ఎలా చేసుకోవాలో చెప్తాను, చక్కగా వినండి. అంటే అదే రోజున ఇంకొకటి చెప్తున్నాను, చక్కగా వినండి. గో ప్రార్థన స్తోత్రం ఉంటుంది. ఆ యొక్క గో ప్రార్థన ఖచ్చితంగా వినండి. నేను ఇంకో యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. లిజన్ మంత్ర అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో గో ప్రార్థన అనేటటువంటి మంత్రాన్ని వినాలి. ఓకేనా? ఒక 21 సార్లు అయినా సరే ఆ యొక్క ప్రార్థన వినాలి. విన్న తర్వాత అంటే తలస్నానం అయ్యాక ఖచ్చితంగా విని బయలుదేరండి. గోమాత యొక్క అనుగ్రహము మనతోని ఉంటుంది. అప్పుడు మనము గో ప్రార్థన చేసినట్టుగా గోమాత భావిస్తుంది. మనము నమస్కారం చేస్తున్నట్లుగా విశేషంగా ఫలితాలు పొందవచ్చు. గో ప్రార్థన ఆ యొక్క స్తోత్రం ఖచ్చితంగా వినండి, బాగా వినండి, విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు. మరి గోశాల దగ్గరలో లేని వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి గోశాల దగ్గరలో లేని వాళ్ళకి ఏం చేయాలి అని అంటే ఇంట్లోనే కూర్చొని గోమాత యొక్క విగ్రహం ఉంటుంది కదా, విగ్రహం తీసుకోండి. గో యొక్క తీసుకొని దానికి పంచామృతాలతో కడగండి. ముందుగా నీళ్లతోని కడిగి పంచామృతాలతో కడిగి అలంకరణ చేసి నైవేద్యం పెట్టేసి, ఏదైనా సరే నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి గో ప్రార్థన అనేటటువంటి నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. లిజన్ మంత్ర అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో అక్కడికి వెళ్ళి వినండి. ఆ యొక్క నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎన్నిసార్లు వినాలి అని అంటే 21 సార్లు ఖచ్చితంగా వినాలి. కాబట్టి ఆ యొక్క ప్రార్థన అనేటటువంటిది వినండి, అక్కడే కూర్చొని చెయ్యండి. విశేషంగా ఏదైనా సరే కోరిక ఉన్నట్లయితే ఈ యొక్క ప్రార్థన విని తర్వాత కోరిక కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఓకే అండి, వీడియోని ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా నుంచి వచ్చేటటువంటి వీడియోలన్నీ కూడా ముందుగా అందుతాయి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.